హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో వచ్చేసి మనం తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 శుక్రవారం తీవ్ర మలుపు తిరిగింది. ఈ ఎపిసోడ్లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్కు 2 ఛాలెంజ్లను ప్రకటించారు. అయితే టై బ్రేకర్ అవసరం ఉంది మరియు 2 జట్లు పోటీ పడ్డాయి. నైనిక బృందం మరియు యష్మి బృందం ఆటలు ఆడాయి. చివరికి ఆ టాస్క్లో యష్మి టీం గెలిచింది. అయితే పరిస్థితులు ఆశించిన రీతిలో మారలేదు. దీని కారణంగా నైనిక జట్టు విజయం సాధించింది. ఫౌల్ గేమ్ ఆడినప్పటికీ యష్మి జట్టు ఛాలెంజ్లో గెలిచిందని సంచలన నిఖిల్ నిర్ణయించుకున్నాడు. అయితే ఆ తర్వాత యష్మి టీంలోకి సోనియా వచ్చారు. ఆ తర్వాత బిగ్ బాస్ 3 వంశాలకు కేటాయించిన గదులను కూడా ఇచ్చారు. ఆ తర్వాతే పనులు గందరగోళంగా మారాయి. ఇంటి బాధ్యతలను పంచుకోమని బిగ్ బాస్ యష్మిని అడిగినప్పుడు ఆమె నిఖిల్ టీంకి ఒంటరిగా వంట ఇవ్వాలని నిర్ణయించుకుంది మరియు మిగతా పనులన్నీ నైనిక టీంకి ఇచ్చింది. ఇంటిని శుభ్రపరచడం నుంచి పాత్రలు మరియు బాత్రూంలను శుభ్రపరచడం వరకు ఇది టీం నైనిక బాధ్యత. అయితే నైనిక జట్టు సభ్యులు కలత చెందారు, అసంతృప్తితో మరియు నిరాశతో ఉన్నారు. ఈ పనులన్నీ చేసేందుకే తాను ఇంటికి రాలేదని విష్ణుప్రియ ఏడ్చేసింది. దీంతో సీత కూడా తన ఆవేదనను వ్యక్తం చేసింది. యష్మి తన టీం సభ్యులను ఏమీ చేయవద్దని కోరడం ద్వారా తన మానసిక స్వభావాన్ని ప్రదర్శిస్తోంది. వారు ఆహారం ఉన్న ప్లేట్లను తీసుకోబోమని కూడా ఆమె ప్రకటించింది. ఇంట్లో ఎప్పుడైనా పగలబడిపోతామేమో ఒత్తిడిలో మిగతా ఇంటి సభ్యులు కూడా ఉన్నారని. సో ఇది ఇవాళ వీడియో మనం తెలుసుకున్నది బిగ్ బాస్లో. సో నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియో